ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో వైరా దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ అవుతుంది కదా. ఆ ఇంటర్చేంజ్ వర్క్ని అండ్ అలానే ఆ దగ్గరలో జరిగిన వర్క్ని మీరు తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, హలో అందరికి. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం అంటే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని మీకు నేనైతే ఆల్రెడీ మన ఇంటర్చేంజ్ ధర దేవరపల్లి ధర వర్క్ చూపించాను. ఈరోజు వీడియోలో మీరు ఆల్రెడీ చూసారు కదా, వెనకాల బోర్డు కనిపిస్తుంది వైరా మదిరా. ఈ ఇంటర్చేంజ్ గురించి తెలుసుకోబోతున్నాం అండ్ అలానే ఇక్కడ వర్క్ స్టాటస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం అనమాట. అండ్ మీకు సూపర్ బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయన్నమాట, అవన్నీ కూడా చూడబోతున్నారు. అండ్ మరి ఫస్ట్ మనం మ్యాపీలో ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, అసలు ఇంటర్చేంజ్ ఏంటి అన్ని విషయాలు డీటెయిల్స్ తెలుసుకుందాం. వెళ్దాం మ్యాపీలోకి. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. మీకైతే నేను ఆల్రెడీ మన నేషనల్ హైవే 16 ఉంది కదా, నేషనల్ హైవే 16తో ఈ ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే దారపల్లి దగ్గర ఎలా కనెక్ట్ అవుతుంది అండ్ దారపల్లి నుంచి లోపలికి వెళ్తే ఎంతవరకు వర్క్ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను అండ్ అలాగే డీటెయిల్గా చూపించాను. ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే సేమ్ అలానే మన వైరా దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ అవుతుంది, అలానే ఆ ఇంటర్చేంజ్ వర్క్ ఎలా అవుతుంది అండ్ చుట్టుపక్కల రోడ్ వర్క్ ఎలా అవుతుంది అనేది క్లియర్గా చూపించబోతున్నాను. మీరు కనుక వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఈ ఇంటర్చేంజ్ ఎలాంటి వర్క్ అయింది, వైరా దగ్గరలో ఎలాంటి రోడ్ వర్క్ అయిందో మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి ఈ హైవేలో వైరా దగ్గరలోని చాలా వరకు వర్క్ అయితే అయింది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వైరా అనమాట. ఇలా వెళ్తే మనకి సోమవారం అనే ఊరు వస్తుంది. ఈ సోమవారం ఊరు దగ్గరలో ఈ రోడ్ వర్క్ అయితే అవుతుంది. అండ్ ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, ఈ దగ్గరలోనే ఇంకొక హైవే కూడా అవుతుంది. ఆ హైవేనే ఖమ్మం విజయవాడ హైవే. ఆ వీడియో కూడా నేను చేశాను, చూడడానికి కూడా మీరు చూడొచ్చు. సో మరి ఇప్పుడు ఈ వైరా దగ్గరలో రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో చూసేద్దామా. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే క్లియర్గా మ్యాప్ వ్యూలో ఈ హైవే గురించి అండ్ అలానే ఈ ఇంటర్చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. రెడీగా ఉన్నారా విజువల్స్ చూడడానికి? వెళ్దాం విజువల్స్ చూడడానికి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ముందు చూస్తున్నది ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో మనం ఎగ్జాక్ట్గా వర్క్ ఎక్కడ చూస్తున్నాం అంటే మన వైరా ఉంది కదా, వైరా దగ్గర ఇంటర్చేంజ్ అయితే ఉంది. ఆ ఇంటర్చేంజ్ వర్క్ దగ్గరలో మనం అయితే వర్క్ చూస్తున్నాం. మీకు ముందు కనిపిస్తుంది కదా, ఇది ఖమ్మం దగ్గరలో వైరా రివర్ అనమాట. వైరా రివర్ దగ్గర బ్రిడ్జ్ వర్క్. అండ్ కాస్త ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఆ ఫ్లైఓవర్ వర్క్ కూడా మనం అయితే చూడొచ్చు. అలానే మనకి ఇది 4 లైన్ కంప్లీట్లీ యాక్సిస్ కంట్రోల్డ్ అనమాట. అండ్ మనకి ఈ హైవేలో ఓన్లీ హెవీ వెహికల్స్, కార్స్ వెళ్తాయి, బైకర్స్ అయితే అలా ఉండదు. ఎందుకంటే ఈ హైవే ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కోసం మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పాత హైవే అయితే ఉంది, ఆ పాత హైవేలో బైక్స్ అయితే వెళ్ళొచ్చు. సో ఈ హైవేలో ఓన్లీ కార్స్ అండ్ హెవీ వెహికల్స్ వెళ్తాయి. ప్రస్తుతం మనకి ఈ హైవే 4 లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఒకవేళ అవసరం అయితే 6 లైన్గా కన్స్ట్రక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ బౌండరీ వాల్స్ కూడా కనబడుతున్నాయి. సో ఆ బౌండరీ వాల్స్ ద్వారా మనం అయితే అర్థం చేసుకోవచ్చు, ఫ్యూచర్లో దీన్ని 6 లైన్గా కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనకి ఇక్కడ ఉండే ట్రాఫిక్ని బట్టి దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ హెవీ వెహికల్స్ అండ్ కార్స్ ఎక్కువగా తిరుగుతాయి. ప్రస్తుతం ఉన్న ఖమ్మం నుంచి దారపల్లి వరకు ఉన్న రోడ్లోని హెవీ వెహికల్స్ తర్వాత కార్స్ చాలా ఎక్కువగా తిరుగుతాయి. అండ్ బైకర్స్ కూడా తిరుగుతారు, బట్ ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ రూట్లోని. ఎవరైతే ఆ దగ్గరలో నివసిస్తూ ఉంటారో వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది అక్కడ ప్రమాదాలు ఎలా జరుగుతాయి అనేది. సో ప్రమాదాలను తగ్గించడానికి అండ్ అలాగే ఆ రూట్లో ట్రాఫిక్ని తగ్గించడానికి ఈ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవే కన్స్ట్రక్ట్ అవ్వడానికి ఇంకొక 1 to 2 years అయితే పడుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల వర్క్ అయితే పెండింగ్ ఉంది. కానీ హైవే మాత్రం 82% అయిపోయింది. 82% అయినా హైవే కన్స్ట్రక్ట్ అవ్వడానికి ఇంకెంత టైం పడుతుందంటే కొన్ని చోట్ల ల్యాండ్ పుల్లింగ్ ప్రాపర్గా అవ్వలేదు. సో దానివల్ల టైం పడుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు మనమైతే వైరా రివర్ని దాటాం. సో దాటుకొని ముందుకు వెళ్తున్నప్పుడు మనకైతే ఇంటర్చేంజ్ వస్తుంది. సో మీకు ఇంటర్చేంజ్ అని క్లియర్గా చూపిస్తాను. ఇంటర్చేంజ్ దాటిన తర్వాత వర్క్ ఎలా జరుగుతుందో కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా బోర్డ్స్ అయితే కనబడుతున్నాయి. లెఫ్ట్కి వెళ్తే వైరా మజిరా అని చెప్పేసి. సో మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, అలా లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే అలా మనం ఎక్కడికి వెళ్తామంటే మజిరా వెళ్తాం. రైట్ తీసుకున్నాం అంటే టువర్డ్స్ వైరా వెళ్తాం. సో క్లియర్గా మీకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో
మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క క్యాంప్ కూడా ఉంది. ఈ హైవే మొత్తం 162.12 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవేని మొత్తం 5 ప్యాకేజీలకు డివైడ్ చేశారు. ఇందులో మొదటి 2 ప్యాకేజీలని హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 3వ ప్యాకేజ్ని కేఎంఈ ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 4-5 ప్రాజెక్టులని బీకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉండేది హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళ క్యాంప్ అనమాట. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ మీకు కనిపించింది. ఇక్కడ మనమైతే 2 బ్రిడ్జ్లను దాటుకుని వచ్చాం. అండ్ మీకు మ్యాప్ వ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ బ్రిడ్జ్లు ఏంటనేది. ఒకటి మనకి వైరా మజిరా రోడ్డు, ఇంకొకటి వచ్చేసి నార్మల్ రోడ్డు అనమాట. 2 ఫ్లేవర్లు అయితే మనకు వచ్చాయి. ఇంకా మనం మధ్యలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న అండర్ పాస్లు కూడా వచ్చాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం గ్రీనరీ ఉంది లెఫ్ట్లో రైట్లో. ఇంకా ఫుల్ గ్రీనరీ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లెఫ్ట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి మ్యారీగోల్డ్ కలర్ అయితే ఉంది. సూపర్ ఉందన్నమాట కలర్ అయితే. మీకు ఎలా అనిపించింది? అండ్ హైవే కూడా మనం చూసుకోవచ్చు, చాలా వరకు కంప్లీట్ అయితే అయింది. మీకు నేను వైరా దగ్గర చూపించే కదా, వైరా దగ్గర తర్వాత మీకు దంసలాపురం దగ్గర, అండ్ ఆ తర్వాత మన సూర్యాపేట కనెక్ట్ అవుతుంది కదా ఈ హైవే, ఎలా కనెక్ట్ అవుతుంది అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. సో మరి మీరు ఇవన్నీ చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మంచి మంచి వ్యూస్ వస్తే మిగిలిన సత్తుపల్లి దగ్గర, జంగారెడ్డిగూడెం దగ్గర, తర్వాత మిగిలిన అన్ని ప్లేస్లో కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మన చింతర్బోర్డ్ దగ్గర కూడా ఇంటర్చేంజెస్ వస్తున్నాయి. అండ్ ఇంటర్చేంజెస్ అన్నీ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది మన ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో ఉంటుంది. ఆ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో మన ఛానల్లో వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది. సో చూసారు కదా, ఈ విధంగా వర్క్ అయితే అవుతుంది మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని. ఇలా చాలా చోట్ల వర్క్ అయితే కంప్లీట్ అయింది. మనం చూస్తున్నాం కదా, మొత్తం మనకి మార్కింగ్ సహా ఇక్కడైతే హైవే వర్క్ కంప్లీట్ అయింది. రైట్ సైడ్ మనకి బౌండరీ వాల్ కన్స్ట్రక్ట్ చేయలేదు ఇంకా. ఇలానే కొన్ని చోట్ల మధ్య మధ్యలో కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉందన్నమాట. ఆ పెండింగ్ వర్క్ కాస్త అయిపోయింది అనుకోండి, ఈ హైవే మొత్తం కంప్లీట్ అవుతుంది. హైవే మొత్తం కంప్లీట్ అయింది తెలుసు కదా, మనైతే హ్యాపీగా జర్నీ చేయొచ్చు హైవేలోని. సో మీకు నేను కంప్లీట్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ మొత్తం కవర్ చేసేంత బడ్జెట్ నా దగ్గర లేదు. సో అందువల్ల నేను కవర్ చేయలేకపోయాను, లేకపోతే కంప్లీట్గా కవర్ చేసేవాడిని. మీకు తెలుసు కదా ఇంతకుముందు నేను ఎలా కవర్ చేశానో. నేను యాక్చువల్లీ కార్లో వెళ్ళడం వల్ల బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోయింది. బైక్ మీద ఉంటే బడ్జెట్ సరిపోదునేమో, బట్ కార్లో వెళ్ళడం వల్ల నాకు యూజ్ ఏమైందంటే ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మాత్రం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయ్యింది. బైక్ వెళ్ళేటప్పుడు ఆ ఛార్జింగ్ కొంచెం ఇబ్బంది పడ్డాను. సో అందుకే ఈసారి కార్లో వెళ్ళడం వల్ల కొంచెం సేఫ్ అనిపించింది. అండ్ అలానే మనకి బెస్ట్ విజువల్స్ తీయడానికి కూడా అయ్యింది. అదే బైక్ మీద వెళ్తే ఇలా తీయడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే మొత్తం లగేజ్ అవన్నీ మోసుకుని షూట్ చేయడం మామూలు విషయం కాదు. అలా కూడా నేను చేశాను. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటే మీరు చూడొచ్చు. సో అది కొంచెం కష్టమైంది కాబట్టి సార్ కార్లో వెళ్తే బడ్జెట్ ఎక్కువైంది. సో మరి ఏం చేస్తాం. సో కొన్ని చోట్ల మాత్రం కవర్ చేశాను, బట్ నెక్స్ట్ టైం మాత్రం మిగిలిన ప్లేస్లో కవర్ చేసి అవి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే మీకు నేను ఖమ్మం దగ్గర కూడా కవర్ చేశాను కదా, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ అలానే మన ఖమ్మంలో ఒక కేబుల్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ కేబుల్ బ్రిడ్జ్ని కూడా మీకే చూపించబోతున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్లో ఒకరు మన ఖమ్మంలోని టువర్డ్స్ మనకి ఈ హైవే కనెక్ట్ అవుతున్న రోడ్ ఎలా డెవలప్ అవుతుంది అడిగారనమాట. సో అది కూడా నేను తొందరలో చేయబోతున్నాను. సో ఇంకా మనం చూసుకోవచ్చు, మనకి ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్గా ఉంది. లెఫ్ట్లో మ్యారీగోల్డ్ కలర్లో ఉండే పంట పొలాలు నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది. అండ్ ఈ రూట్లోనే ఇంకొక హైవే కూడా అవుతుందన్నమాట, అదే మన ఖమ్మం విజయవాడ హైవే. ఆ హైవే కూడా నేను రీసెంట్గా కవర్ చేశాను. అది కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక కాలువ వెళ్తుంది. కాలువ కోసం బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది, అంటే కల్వర్ట్ వర్క్ అవుతుంది. అండ్ ఆ ముందు మనకి వైరా మదిరా రోడ్డు ఉంది కదా, అక్కడ ఇంటర్చేంజ్ వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ సింపుల్ ఇంటర్చేంజ్ అనమాట, జస్ట్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి, అలా మనం వెళ్ళిపోవచ్చు అనమాట సింపుల్గా. ఇంకా మనకి ఫ్లైఓవర్ దగ్గర కూడా 6 లేన్ రోడ్ అయితే ఉంది. అలా హైవే మొత్తం 6 లేన్ ఉంటే అసలు మనకి ఫ్యూచర్లో కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ప్రస్తుతం దీన్ని 4 లేన్ చేస్తున్నారు. ప్రస్తుతం 4 లేన్ కాబట్టి అండ్ కంప్లీట్లీ యాక్సెస్ కంట్రోల్ కాబట్టి ట్రాఫిక్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ హైవే పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఇంకా వీడియోని ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన వైరా మదిరా ఇంటర్చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ కంప్లీట్గా బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ మరి ఎలా ఉంది వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవడో లైక్ చేయట్లేదు, అసలు ఎందుకు లైక్ చేయట్లేదు అర్థం కావట్లేదు నాకు అసలు. సో బ్యూటిఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఖచ్చితంగా, షేర్ చేయండి వీడియోని. అండ్ మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మనమైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.